ఆహా! నీకెంతొస్తుంది పెన్షను? నాకు పింఛన్ 2000 వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది 2000? మొన్న ఎన్నేళ్ల నుంచి? కేసీఆర్ ఉన్నప్పుడు సంది వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి వస్తుంది. మరి రేవంత్ రెడ్డి 4000 చేస్తా అన్నాడు కదా, రాలేదా ఇంకా? 4000 లేదు, 4 పైసలు కూడా లేవు. ఎప్పుడొస్తాయి 4000 మరి? ఇక ఆడు అంతా నష్టపోయిండంట, ఏడంట ఇక అందుకని ఏడంట. అందుకే ఓటేసినావా మరి రేవంత్ రెడ్డికి? ఓటు ఇప్పుడు వేయగా ఇప్పుడు వేయవా? వేయ పోయినసారి వేసినావా? పోయినసారి 4000 ఇస్తాడనా? అనుకున్నావు? వేస్తాడు అనుకున్నా కానీ చేయలే. ఇంకా కేసీఆర్ ఏం కేసీఆర్ మంచిగా చేసిండు. ఏం చేసిండమ్మా కేసీఆర్ మాకు పింఛన్ చేసిండు. వీడు వచ్చి ఏం చేసిండని. ఫ్రీ బస్ ఉంది కదమ్మా. ఫ్రీ బస్సులో ఎవరు పోతారమ్మా? మా హాస్పిటల్ ఎక్కడ పోతామమ్మా? దొబ్బుట్ల పోయిసోళ్ళు ఎవరైనా పోతారు. షికారు తిరిగేటోళ్ళకు పోతారు. మన హాస్పిటల్ రాడుకోదా కథ. అందుకే పెట్టిండు, ఉట్టిగా పెట్టలే. అట్లా ఉన్నట్టు పైసలు తీసుకొని పెట్టాలి. మరి ఇంట్లో ఆడబిడ్డకి పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తాను. బంగారం 4 తులాలు గొలుసులు వేసిండు. ఇవన్నీ కారిపోతున్నాయి గొలుసులు. 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి పాలిస్తాడట. పార్టీ నాకు అవసరం లేదమ్మా, ఇచ్చినా కూడా. పార్టీ అవసరం లేదా? ఆయన పార్టీ ఇచ్చే అవసరం లేదు, వాడు 4000 చేసినా కూడా అవసరం లేదు నాకు. సార్ 2000 చాలు. అట్టంటే పోయిందమ్మా, రాక ఓట్లు వేసుకొని మరి ఇష్టపడి తెప్పించారు. వాడు ఏం చేసిండమ్మా? వాడు ఏం చేయలేదు. అభిమానం లేదా రేవంత్ రెడ్డి అంటే? అనుమానం కాదమ్మా, అభిమానం లేదు. ఎట్లా 4000 చేసిండా? పోనీ ఎవరికైనా మొగరు వచ్చిన వాళ్ళు ఉంటారు, గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పింఛన్ చేసిండా? అది కూడా చేయలే. సస్తోడు దస్తనే ఉన్నాడు, బతికేటోడు బతకనే ఉన్నాడు, తినేటోడు తింటనే ఉన్నాడు. నీకు అన్ని కేసీఆర్ చేసిండు. నాకు కేసీఆర్ పింఛన్ చేసిండమ్మా, అన్ని ఏం లేదు, కష్టం చేసుకుంటే నాకు కడుపు వస్తుంది. అప్పుడు బాగున్నాయా ఇప్పుడు బాగున్నాయా రోజులు? అప్పుడే బాగున్నాయి కేసీఆర్, అప్పుడే బాగుంటాయి. అప్పుడు వాడు సపోజ్ చేసి రోడ్లన్నా చేసిండు, అవి అని చేసిండు, లేదోళ్ళకి బీదోళ్ళు గీదోళ్ళకి అని చేసిండు. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండమ్మా చెప్పు? ఏం చేయలేదంటలేనా? 7.5 రోడ్డు ఆడనే ఉంది, ఏం చేయలే. మీరందరూ ఇష్టపడి ఓట్లు వేయించుకొని మరి రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారట. తెచ్చుకున్నారు. అంటే ఎక్కువ చేస్తాడో ఏమని అనుకున్నాము. ఎక్కువ మంచిగా చేస్తాడు, మంచిగా చేస్తాడు. ఒకరికొకరు పరిపాలన ఉంటే ఎక్కువ అవుతుంది కదా. నీ మీద నా పోటీ, నా మీద నీ పోటీ, నా మీద నీ పోటీ అనే వరకు నేనే మంచిగా చేయాలా నీవంటావు, నేనే మంచిగా చేయాలా నీవంటావు, అట్లని చేసినాం. మంచి అయిందా మరి? ఏం మంచిగా కాలేదు అట్లేనా? ఆడున్నా ఒకటే, దిగిపోయినా ఒకటే. పొమ్మంటున్నావు నువ్వు? పొమ్మంటున్నావు బిల్కుల్. సీట్ మీదకి వెళ్ళి కింది దిగొచ్చు, మళ్ళీ కేసీఆర్ కూడా కూర్చోవచ్చు. ఓహో, మధ్యలో కూడా అంతా ఏం చేసిండమ్మా? మనకంటే వద్దు, మేము అమ్ముకొని కడుపు పోసుకుంటున్నాం. లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం చూడబోతామా? రోడ్డు మీద పడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం చూడబోతామా? మా అసలు ముసలోళ్ళకే ఇంత గతింది. ఇంకా వీడికి అమ్ముకుంటే ఈ కడుపుకు వస్తుంది, లేకపోతే లేదు. మా ముసలోళ్ళకన్నా ఏమైనా వేసిండా? ఒక 10 రూపాయలు ఎక్కువ? అట్లా కూడా లేదు. ఏం చేస్తామమ్మా? ఇక ఈ కాలం బట్టి, ఈ కాలం పబ్లిక్ ఏమో ఎవరు లేమనలేము. ఎవరు ఇష్టం వచ్చేట్లు వాళ్ళు తాగుతారు, తన్నాలు ఆడతారు. ఎవరు ఇష్టం వచ్చి తాగుతారు, తన్నాలు ఆడతారు, ముందే వెళ్ళిపోతారు అందుకే పైకి. అంతేనా? మళ్ళా ఓటు ఎవరికి ఈసారికి ఎవరు? కేసీఆర్ వస్తే కేసీఆర్కి. రేవంత్ రెడ్డికి వేయచ్చు కదా. నాకు అవసరం లేదు. ఇష్టపడి వేసినామా? చేయలే కదా, నాకు 4000 చేయలే కదా, అందుకే. ఒకవేళ దిగిపోయేటప్పుడు చేస్తే అప్పుడు ఎత్తవా? దిగిపోయేటప్పుడు చేస్తే ఏం లాభం? ఎవరు తిన్నట్టది? 1 నెల చేస్తే ఎవరు తిన్నట్టది? ఏళ్ళు సీఎం గా రేవంత్ రెడ్డి ఉందామని ఆశపడతా ఉన్నాడు. మరి నువ్వు ఓటు ఏంటంటే ఎట్టా? నేను వెయ్యమమ్మా. ఎవరైనా వేసేవాళ్ళు వేస్తారేమో, వయసోళ్ళు. ముసలి దాన్ని నేనేం వేస్తా? నీ ఓటు కూడా లెక్కేనా? ముసలి నీ ఓటు లెక్క కాదేంటి? అట్లా అంటారు కదా, అట్లా అన్నారు కదా కొంతమంది అట్లా అన్నారు కదా, అందుకని. సరే అమ్మా.